దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? దేవుడు మీరు లోబట్టలేదు కాబట్టి అందుకంటాను. వీళ్ళు ఎందుకు లోబట్టలేదు అన్నాడు దేవుడు. సందర్భం ఏంటి? మోషే పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి పదాకులను తీసుకొని వస్తున్నప్పుడు, మోషే ఆలస్యం చేశాడని తెలిసినప్పుడు, ఇక్కడ అహరోన్ నాయకత్వంలో వాళ్ళ విగ్రహాన్ని చేసుకొని వాళ్ళు పూజిస్తూ చాలా సింపుల్గా మార్గం తొలగిపోయారు. వాళ్ళు సింపుల్గా వెళ్ళాడు. మోషే రావడం కొంచెం లేట్ అయిందని, పెద్ద రీజన్ కూడా ఏం లేదు. మోషే తప్పు చేశాడని కాదు, లేదా మోషే ఇంకేదో చేశాడని కాదు, వాళ్ళ వ్యతిరేకంగా మోషే ఏదో చేశాడని కూడా కాదు. మోషే రావడం ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందో యాక్చువల్గా వీళ్ళకి తెలియదు. ఇప్పుడు మోషే అక్కడ వెళ్ళి అక్కడ అలా పైన కూర్చున్నాడండి ఊరిని, మా దగ్గర రాలేదు అంటే అప్పుడు మోషే మీద సొనుక్కోవడానికి వ్యతిరేకించడానికి రీజన్ ఉంటుంది. కానీ మోషే పైకి వెళ్ళాడు, ఆలస్యమైతే అయింది నిజమే, కానీ ఎందుకు ఆలస్యమైన విషయం వీళ్ళు క్లియర్గా తెలియని కూడా తెలియదు. ఇప్పుడు క్లియర్గా తెలుసు అనుకోండి, మోషే చూడండి నిర్లక్ష్యం అండి, పైన కూడా కూర్చొని మాకు కనబడుతుంది, కావాలని కింద రావట్లేదని అన్నారు అనుకోండి, అప్పుడు సరే మోషే రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి వీళ్ళు ఎలా పోయినా పర్లేదు. కానీ మోషే పైకి వెళ్ళాడు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అసలు మోషే ఎవరితో అక్కడ మాట్లాడుతాడో వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళే కొన్ని అనుకున్నారు, మోషే వెళ్ళిపోయి పైకి, ఆయన ఏమైనా తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏమో తెలియదు, మాకు ఏదో కావాలి అని అహరోను మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు, అహరోను వాళ్ళ బంగారం వెండంత అడుగుతాడు. ఇచ్చినప్పుడు ఒక విగ్రహాన్ని చేస్తాడు. అక్కడ విగ్రహం చేసి, మిమ్మల్ని ఐగుప్తులో ఉండి బయట తీసుకొచ్చిన యెహోవా దేవుడు ఇదే అంటారు. దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళని, కానీ వాళ్ళని ఆ మహిమను వేరే దాన్ని చూపించారు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ప్రమాదం తెలుసా. మనం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడేమో దేవాన్ని రక్షించే ప్రభావం ఓ దేవుని సంగతి తెగ వెతికేస్తాం, ఓ ప్రార్థనలు చేస్తాం, దేవుని తెగ బ్రతిమలాడుతాం. ఆ కష్టం నిజంగా తీరుతుందో లేదో అనుకున్నటువంటి టైంలో, క్రిటికల్ పొజిషన్లో పక్కన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ కష్టం తీరుతుంది. తీరిన తర్వాత ఇది దేవుడు చేసాడను, పేరు పోసే యెహోవానే దేవుడు చేశాడను. ఏమనుకున్నా, నేను కష్టపడ్డాను కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఆ రోజు తెలివిగా చేసుకోగలిగాను కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో నేను కాబట్టి. ఇవన్నీ దేవుడు అక్కడ మీరు లోబడాలన్న ప్రజలు అనడానికి అక్కడ అన్ని జరిగినటువంటి విషయాలు అవి. వాళ్ళ విగ్రహాన్ని చేసుకొని, విగ్రహాన్ని దేవుడు అనడం, అది వాళ్ళని బయట తీసుకుని యెహోవా యెహోవా ఇదే అంటారు. యెహోవాని వేరే దాంట్లో చూస్తున్నారు వాళ్ళు, బయట తీసుకొచ్చిందని అంటున్నారు. ఎర్ర సముద్రం నుండి వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు ఎవరు వెళ్ళి పాడమని ఎవరు చెప్పలేదు, చెప్పలు కొట్టనని ఎవరు చెప్పలేదు, కంజర్లు కొట్టని ఎవరు చెప్పలేదు. వాళ్ళకి వాళ్ళే పాట అందుకున్నారు, వాళ్ళకి వాళ్ళే స్తుతిస్తూ మొదలు పెట్టారు. వాళ్ళకి వాళ్ళుగా చేశారు, అది ఎవరు చెప్పలేదు. కానీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత, అందులో సముద్రంలో బయటకు వచ్చిన తర్వాత అంటే దేవుని శక్తిని కల్లారా చూశారు. అదొక అద్భుతం కాబట్టి ఆటోమేటిక్గా లోపల కొంచెం ఎమోషనల్గా బూస్టింగ్ వస్తుంది. ఆ ఉత్సాహంలో గట్టి కేకలేస్తాం, పాడతాం, చప్పలు కొడతాం, కంజలు కొడతాం, ఏంటంటో చేస్తాం. మరి ఒకసారి ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత రోజుల్లోనే దేవుని మీద సనుక్కోవడం వల్ల మొదలు పెట్టారు. మరి ఎర్ర సముద్రంలో దేవుని స్తుతించినంత ఏమైంది? ఎవరు చెప్పలేదు వాళ్ళని స్తుతించమని, కానీ వాళ్ళే స్తుతించారు అక్కడ. మరి ఆ భక్తి, ఆ దేవుని ఘనపరిచిన స్థితి వారం రోజులు కూడా పట్టలేదు, 2-3 రోజుల్లోనే. ఇక్కడ చావడం మమ్మల్ని తెచ్చి ఇక్కడ ఏముంది ఇక్కడ అన్నారు. అదంతా ఏమైంది అంటే అర్థం తెలుసు, వాళ్ళు అద్భుతాన్ని చూశారు, కానీ అద్భుతం చేస్తున్నప్పుడు ఎమోషనల్గా వాళ్ళు స్టిరప్ అయ్యి ఎమోషనల్గా వాళ్ళు ఏదో చేశారు. కానీ ఒకసారి ఆ ఎమోషన్స్ అన్ని అయిపోగానే, అద్భుతం జరిగి అంతా క్లోజ్ అయిపోగానే మళ్ళా మామూలు పరిస్థితికి వచ్చేసిన తర్వాత దేవుని కూర్చున్నటువంటి ఊసే లేదు. పరిస్థితి అంతా మామూలు అయిపోయినప్పుడు, అద్భుతం జరుగుతున్నప్పుడు కాదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం స్వస్థత పొందుకుంటున్నప్పుడు అప్పుడుగా దేవుని స్తుతించడం. ఇంటికి వచ్చిన స్వస్థత పొందేసుకుని అంతా అయిపోయింది, సాక్ష్యం చెప్పి అంతా అయిపోయింది, మర్చిపోయి ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, మర్చిపోయాం. అప్పుడు ఉన్నటువంటి భక్తి ఇప్పుడు ఉండదు. మరి అప్పుడు మరి ఆ భక్తి పరిస్థితి ఏంటండి అంటే, ఆ భక్తి నువ్వు కళ్ళారా దాన్ని చూస్తున్నావు కాబట్టి, ఆయన శక్తి సామర్థ్యాలు నీ ముందు డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి, దాన్ని బట్టి జస్ట్ వచ్చిన రెస్పాన్స్ తప్ప, అద్భుతంలో నువ్వు దేవుని చూసేవి కాబట్టి వచ్చినటువంటి స్థుతి కాదు. అద్భుతాన్ని చూడడం వల్ల వచ్చిన స్థుతి కానీ దేవుని అక్కడ చూడడం వచ్చినటువంటి స్థుతి కానే కాదు. ఏదో చాలా మీటింగ్స్కి అద్భుతం జరిగే సాక్షి చెప్తారు, చూసారా? వాళ్ళు అద్భుతాన్నే చూశారు కానీ దేవుని వాళ్ళు చూడలేదు.
దేవుడు అద్భుతం చేసేది అద్భుతం రుచి చూడమని కాదు. కాళ్ళు ఎన్నడు దేవుడు కాలు ఇచ్చింది, నువ్వు ఎలా నడవాలి, ఎలా గంతులేయడం అంటే ఎలా ఉంటుందో, పర్యటన ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవడానికి కాదు, దేవుడు ఎలా ఉండేవాడో తెలుసుకోవడానికి. మన ప్రతి ప్రాబ్లం దేవుడు బయట తీసుకొచ్చేది, ఆ బయటకు వచ్చేసిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడానికి కాదు, సంతోషం అనేది ఎలా ఉంటుందో నువ్వు ఫీల్ అవడానికి కాదు. దేవుడు అందులోంచి బయట తీసుకొచ్చేది, ప్రాబ్లం బయట తెచ్చేది దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవడానికి, కానీ ఆ ప్రాబ్లం లేకుండా జీవితం ఎలా ఉంటుందో నువ్వు అనుభవించడానికి కాదు. కానీ మనకి అంటే ప్రాబ్లం లేకుండా ఆ స్థితి కావాలి, అభ్యంతరాలు లేకుండా ఆ స్థితి కావాలి. కానీ దేవుడికి ఆ స్థితిని ఇవ్వడం కొరకు దాన్ని చేయట్లేదు. ఇందులో నుండి బయట తీసుకొచ్చేటువంటి దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవడానికి దేవుడు అద్భుతాలని చేస్తాడు. కానీ మనం ఏంటంటే అద్భుతం జరిగినప్పుడు అద్భుతం చూస్తున్నాం, అద్భుతం జరిగినప్పుడు దేవుని స్తుతిస్తున్నాం. ఎర్ర సముద్రం మళ్ళా మామూలు వచ్చేసింది, అంత నార్మల్ అయిపోయింది, 24 గంటలు గడిచిపోయింది. ఇప్పుడు మన మైండ్స్ ఇంకా అది లేదు, ఆ ఎమోషన్ ఇప్పుడు లేదు. జస్ట్ అది జరిగినప్పుడు గొప్పగా మాడుకున్నాం. యాక్చువల్ మీనింగ్ అదే. వాళ్ళు ఎర్ర సముద్రంలో వాళ్ళు నడుచుకుంటూ 6 నెలలు వాళ్ళు వెళ్తున్నప్పుడు దాన్ని చూస్తున్నప్పుడు దేవుడు అంత గొప్ప కార్యం చేసి చెప్పేసి దేవుని స్తుతించారు. కానీ బయటకు వెళ్ళిపోయారు, ఒడ్డుకు వచ్చారు, సముద్రం దాటేశారు. దాటితో కూడా బహుశా 1-2-3 గంటలు మాడుకుంటుంటారు దేవుడు బలే చేశాడని. ఇంకో పూట గడిచిన తర్వాత ఇంకొంచెం తక్కువ మాడుకున్నారు. ఇంకో రోజు పోయాక కొంచెం చందగా మాడుకున్నారు. ఇంకో రోజు పోయాక అసలు మాటలే లేవు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు పాట పాడమని చెప్పాలి, ఇప్పుడు హల్లెలూయా చెప్పండి అని చెప్పాలి, చప్పట్లు కొట్టనని ఇప్పుడు చెప్పరు. ఎందుకని ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి ఇప్పుడు లేదు. అన్ని ఇప్పుడు చర్చలు ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి. జనాలను ఏంటంటే బూస్టింగ్ తేవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి, కాబట్టి ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. అది కాదు, నేను చప్పట్లు కొట్టమంటే మీరు చప్పట్లు కొట్టారనుకోండి, మీరు దేవుని స్తుతించినట్టు కానే కాదు. అని జనరల్గా మాట ఎక్కువ చెప్పడానికి ఇష్టపడను. మీరు కొట్టలేదన్న తెలిసినప్పుడు కూడా నేను చెప్పను. ఎందుకని నేను చెప్తే చేస్తే నేను చెప్పాను కాబట్టి చేశారు, నా కోసం మీరు చేశారు. అది నా కోసం చేసింది, అది పరలోకానికి వెళ్ళనే వెళ్తుంది. కానీ మీకు మీరుగా చేస్తే నడిపిస్తాం. నడిపించేటప్పుడు ఆ నడిపింపులో మీరు ఏకివ్వించి అది మీకు మీరుగా ఎక్కడో దగ్గర స్టార్టింగ్ కొంచెం మామూలుగా ఉన్నా ఎక్కడో దగ్గర ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు అందులో ఒకటే అయిపోయి మీకు మీరుగా చేయాల్సిన కార్యం అది. అది ఎవరో మీరు నా కోసం పాడడం కాదు, లేదా మైక్ ఇచ్చామని పాడడం కాదు, అది మీకు మీరుగా చేయాల్సినది. అని నేను ఎవరో చెప్తే చేసేదైతే అసలు అది దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు అన్ని మీకు కామ్ అయిపోయినాయి. ఇప్పుడు బయటకు వస్తాం, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇప్పుడు అంతా మళ్ళీ మామూలు నార్మల్. ఇప్పుడు చెప్పలు కొట్టాలంటే అది పెద్ద భారం అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు చెప్పలు కూడా చెప్పాను అనుకోండి, చెప్పలు కొడితేనే దేవుని స్తుతించడం ఏంటండి, ఆత్మలో దేవుని స్తుతించకూడదా అంటాం కూడా ఒకసారి, బైబిల్ నుండి తీసి మళ్ళీ దాన్ని ఆత్మసత్యంతో నేను ఆత్మలో చెప్పలు కొడతానని అంటాం. మరి అప్పుడు అన్ని బాగున్నప్పుడు గంతులెత్తి కొట్టేసాం, చెప్పట్లు గట్టి కేకలేస్తాం, సాక్షులు చెప్పాం, అన్నీ చేసాం, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే చెప్పలు కొట్టలేదు అంటే నా ఆత్మలో చేస్తానని అంటాం ఒక్కోసారి. ఒకసారి మీరు మాట కొంతమంది అంటారు అన్నమాట, కొంచెం వాకింగ్ నేను ఎక్కువ ఆత్మలను చేశానండి, బయట కనబట్లేదు. అందుకే అంటున్నాను, అది ఎమోషనల్గా చేసేది వేరు. అంతా అయిపోయిన తర్వాత కూడా దేవుని సంది అనుభవించినటువంటి వాళ్ళు అంతా చల్లబడిపోయిన తర్వాత కూడా అద్భుతం జరిగిపోయింది, ఆ ఎమోషన్ అంతా పోయింది, అదంతా అయిపోయింది. ఆ తర్వాత కూడా వాళ్ళు ఇంకొన అలాగునే కంటిన్యూ అవుతారు. ఆ స్టేజ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అందులో అలా కంటిన్యూ అవుతారు. వాళ్ళు మళ్ళీ అందరూ డౌన్కి వచ్చారు. అలా టెంపరేచర్ పెరగగానే అలా పెరిగి మళ్ళీ టైం తగ్గిపోయి నిలబడిపోం. ఆత్మీయ ఉన్న కొంతకి ఎదిగేటువంటిది, అంతకంతగా వర్దిలేటువంటిది. నిన్ను ఒక రేంజ్ లో ఉంటే నేను ఆత్మ సంబంధంగా ఇది అంతకన్నా ఎదగాలి. ఆ గంట ఓ అనేసి మళ్ళీ ఆ గంట అయిపోయింది మళ్ళీ మామూలు. అది దేవుని సన్నిధిలో ఉండే వాళ్ళు దేవుని సన్నిధి అనుభవించాలి చేసేదే కాదు. నేను చూడండి, మీరు దేవుని సన్నిధిలో మంచి ఆత్మ సంబంధం స్పిరిచువల్ మంచి హై లెవెల్కి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వెళ్ళి మీరు చల్లబడ్డారంటే మీరు ఇక్కడ ఉన్న హై లెవెల్ అది నిజంగా స్పిరిచువల్ హై లెవెల్, కానీ అది ఎమోషనల్ లెవెల్. అది మోషే అంటున్నాడు, మోషే దేవుడు అంటున్నాడు నేను మీతో రానన్నాడు. కొంచెం కింద చదువుకుందాం చూడండి. ఆ సుమారుగా మనం 14 వచ్చినాం, అదే అధ్యాయం 14. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు మోషేతో. ఇక్కడ మోషే కొన్ని విషయాలు మంచిగా మాట్లాడతాడు దేవునితో. మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇప్పుడు దేవుని సన్నిధి తోడుగా వస్తే ఏముంటదండి అంటే నీకు విశ్రాంతి. సరే, వాళ్ళు కానాన్ దేశంలో ఉండొచ్చేమో దేవుడు లేకుండా వాళ్ళు పాలు తేనెలు వాళ్ళు త్రాగచ్చేమో, కానీ వాళ్ళకి విశ్రాంతి మాత్రం రాదు. ఇంకా ఏదో ఒక ఇబ్బంది వాళ్ళని పీడిస్తూనే ఉంటది. అందుకే చూడండి అంటాను, ఎప్పుడన్నా కనుక మీరు చర్చకొస్తూ కూడా మీరు రక్షణ పొంది కూడా మీరు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ కూడా ఇంకా మీకు కనుక ఆ లోపల ప్రాబ్లం కనుకుంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు యాక్చువల్గా దాన్ని ఇంకా దేవునితో మీరు నింపుకోలేదు. మీ జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ యాక్చువల్గా దేవుడు
లేడు. రక్షణ ఉంది, చచ్చిపోతే పరలోకి వెళ్ళిపోతాం, అందులో డౌట్ లేదు. రక్షణ ఉంది, కానీ యాక్చువల్గా నీ జీవితంలో దేవుడు లేడు. దేవుడు లేడు కాబట్టి నీకు సుఖం లేదు అక్కడ. అంటే ఇక్కడ దేవుడు మోషేతో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిసాను. ఆ విశ్రాంతి పాలు తేలిన వాళ్ళు వచ్చేది కాదు, అది ఆ విశ్రాంతి దేవుని దగ్గర వచ్చేది. నేను నీకు విశ్రాంతిని కలిగేసి అన్నప్పుడు మోషే మంచి మాట అంటున్నాడు, చదవండి. సరే, మోషేగా జ్ఞానం ఉంది, మోషేకున్న జ్ఞానం చేస్తా. ప్రభు నువ్వు గనక రాకపోతే ఇదేంటి దేవుడు నేను ఉండను కాబట్టి మీరు ఎలాగెళ్తారో చూస్తానన్నాడు దేవుడు. పోని దేవుడు అంత ముందు అన్నాడు, మీరు వెళ్ళిపోతారు, నా దూతను పంపిస్తాను, మీకు శత్రు ఎవరు కూడా మీ ముందు నిలవడు, దేవుల దూతలు యుద్ధం చేస్తారు, మీరు వెళ్ళిపోతారు, అక్కడ కానాను దేశానికి వెళ్ళిపోతారు, మీరు ప్రవేశిస్తారు అని చెప్పిన తర్వాత కూడా మోషే అన్నాడు తెలుసా, ప్రభు నువ్వు కనుక రాకపోతే, నువ్వు మాతో రాకపోతే మాత్రం మేము ఇక్కడ నుండి వెళ్ళాం. ఇప్పుడు మోషే నేను వెళ్ళను అనడానికి కారణం, నేను వెళ్తే నాకు సక్సెస్ ఉండదు కాబట్టి అని కాదు, నేను వెళ్తే నేను దాన్ని సాధించుకోవాలి కాబట్టి నువ్వు రావాలంటలేదు అక్కడ మోషే. ప్రభు నువ్వు లేకుండా కూడా మేము సాధించుకోవచ్చేమో, కానీ మేము సాధించుకున్నప్పుడు కూడా నువ్వు లేకపోతే అదంతా కూడా వేస్టే, కాబట్టి నువ్వు గనుక రాకపోతే మేము వెళ్ళాం. ఇప్పుడు అందుకని దేవుడు ఎందుకు కావాలి మనకి, అది అడుగుతాం. అందుకని దేవుడు ఎందుకు కావాలి మనకి అంటే, దేవుడు అన్ని ఇస్తాడు కాబట్టి అని కావాలా? అదే మామూలుగా చూస్తే ముందు అన్నసాడు దేవుడు, నేను అన్ని ఇస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. మీరు వెళ్ళండి. ఇక్కడ మోషే ప్రభా నేను నిన్నే పట్టుకున్నాను అనడానికి కారణం, దేవుడు నేనుంటే కానీ మీకు ఏం కలిసి రాదని దేవుడు అన్నాడు కాబట్టి అని మోషే దేవుడిని రమ్మట్లేదు. నేను లేకపోయినా మీకు అన్ని జరిగిపోతాయని దేవుడు చెప్పిన తర్వాత కూడా మోషే అంటున్నాడు, ప్రభు నువ్వు రాకపోతే మాకు అదేది కూడా వద్దు, నువ్వు రాకపోతే అసలు కొడుకు నేను ముందుకు ఎందుకు అయ్యి మోసే అంటే, అడిగేస్తే నేను ఫెయిల్ అవుతాను కాబట్టి అని కాదు, అడిగేస్తే సక్సెస్ అయ్యి. ఎందుకంటే దేవుని దూత ముందుగా ఉన్నాడు, దేవుడే స్వయంగా చెప్పాడు మీరు వెళ్తారు అందులోనికి అని. అయినా సరే మోషే కానాను దేశాన్ని వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి కోరుకున్నాడు. అందుకని మనం దేన్ని కోరుకున్నాం? ఆశీర్వాదాలకు కర్త అయినటువంటి దేవుని కోరుకున్నాం, లేదా ఆశీర్వాదాలు కోరుకుంటున్నామా? స్వస్థతను కోరుకున్నాం, స్వస్థపరిచేటువంటి దేవుణ్ణి కోరుకుంటున్నామా? మంచి ఈవులు దయచేసేటువంటి దేవుణ్ణి కోరుకుంటున్నామా, జస్ట్ ఈవుల్ని కోరుకుంటున్నామా? ఈ రోజులో నిజంగా చెప్పాలంటే ఎక్కువ శాతం మంది ఈవుల్ని కోరుకుంటున్నారు కానీ దేవుణ్ణి కోరుకోవట్లేదు. అందుకని అతను ప్రపంచం చూడండి, క్రిస్టియన్ స్టాండర్డ్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి ఈవులు కావాలి తప్ప దేవుడితో పని లేదు. దేవుడు ఏంటంటే జస్ట్ మనం క్రిస్మస్ తాతలాగా మనం అనుకున్నటువంటి గిఫ్ట్లన్నీ ఇచ్చేటువంటి శాంటా క్లాస్. మనం ఆయన వెళ్ళిపోతే చాలు, శాంటా క్లాస్తో మనకు పని లేదు, ఆయన ఎలాంటి వాడితో పని లేదు, ఆయన మన గురించి చెప్పుకోవడం అవసరం లేదు. ఆయన వచ్చాడా, ఆయన ముఖం ఏంటో కూడా తెలుసుకోవాల్సిన పని లేదు. ఆయన వచ్చాడా, నాకు కావాల్సిన నాకు ఇచ్చాడా, ఆయన వెళ్ళిపోయాడా, నేను నా గిఫ్ట్ తీసుకొని నేను ఎంజాయ్ చేస్తాను, ఇంక ఇచ్చినంత నాకు సంబంధం లేదు. ఈ రోజుల్లో దేవుణ్ణి చాలా మంది అలాగని వాడుకొని వదిలేసే వాళ్ళ చూస్తున్నారు. ఇప్పుడు మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు అలాంటి వాళ్ళతో మాట అందా, నేను మీకు అన్నీ ఇస్తాను కానీ నేను మాత్రం మీకు తోడుగా నేను రాను, మీరు వెళ్ళండి, మీరు దాన్ని పొందుకుంటారని దేవుడు చెప్తారు. సో నిజంగా మనం ఏం కోరుకున్నాం చాలా ప్రమాదం. చూడండి, మనకు కావాల్సింది వేరే, ఇప్పుడు లేనిది ఏదో ఒకటి ఉంటే సాటిస్ఫాక్షన్ కాదు. మనకు నిజంగా ఒకళ్ళు జీవితంలో తృప్తి అనేది లేకపోతే కావాల్సింది దేవుని యొక్క సన్నిధి, దేవుడు నీకు తోడు అనడం, అది లోటు. వేరే వస్తువులు కాదు, ఇంకేదో ఆర్థిక స్థితి కాదు, లేదా ఇంక వేరే ఏదో వస్తువులు కాదు, ఇంకేదో సుఖాలు కాదు. ఆ లోటు ఉందంటే అక్కడ దేవుడు లేడు కాబట్టి లోటు. అందుకే అంటున్నాను, అన్ని ఉన్నటువంటి క్రైస్తవులు చెప్పి మన గురించి కాదు, బాగా ధనవంతులు ఉన్నటువంటి క్రైస్తవుల గురించి కూడా చెప్తున్నాను. అన్ని ఉండి కూడా వాళ్ళకి ఇంకేదో లోటు, వాళ్ళకి లేక లోటు కాదు, అన్ని ఉన్నటువంటి క్రిస్టియన్సే, రక్షణ పొందినటువంటి క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాను, వాళ్ళకి ఇంకా లోటు. అంటే ఏంటి తెలుసా? అర్థం ఏంటంటే రక్షణ ఉంది, ఇందాక చెప్పినట్టు చనిపోతే పరలోకి వెళ్తారు, కాకపోతే రక్షణ ఇచ్చినటువంటి దేవుడు వారికి రక్షణ ఉంది, రక్షణ చేసిన దేవుడు వారి జీవితంలో లేడు కాబట్టి ఆ రక్షణ ఆనందం లేదు వాళ్ళకి. మోషేకైతే జ్ఞానం ఉంది, అంటున్నాడు ప్రభు నువ్వు రాకపోతే మాత్రం నేను అడుగు ముందుకేను. అందుకని చూడండి, మనం యాకోబును చూస్తే అన్న దగ్గర మోసం చేశాడు, పారిపోతున్నాడు, రాయిని తలగడగా చేసుకున్నాడు, పడుకున్నాడు, కళ వచ్చింది. కళ ఏంటంటే ఆకాశం భూమి నిచ్చెన నుండి దేవదూతలు ఎక్కువ దిగుతున్నారు, పక్కన లేచాడు, నిద్ర తెలిసి ఇది దేవుని సన్నిధే కానీ దేవుని మందిరమే కానీ వేరొకటి దేవుడు ఇక్కడ ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను.
దేవుడు ఉన్నాడు కానీ తెలియలేదు. చూడండి, దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఉన్న విషయం తెలియాలి, నువ్వు తెలుసుకోగలగాలి, దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను దేవుని సన్నిధి ఊహించుకోమని చెప్పట్లేదు నేను. గమనించండి చెప్పేది, దేవుని సన్నిధిని ఊహించుకునేది కాదు, దాన్ని అనుభవించేది. ఆ రోజు ఆయన అనుభవించాడు. ఖచ్చితంగా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుడు ఇక్కడ ఉన్నాడు నాకు తెలియలేదు అంటే ఆయన జీవితంలో ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో దేవుడి సన్నిధిని అనుభవించలేదు. మరి సడన్ గా ఒక టైం వచ్చినప్పుడు దేవుడి సన్నిధి అనుభవించాడు. దేవుడి సన్నిధి అనుభవించిన తర్వాత అనుభవించక దేవుడు లేకుండా ఉండడం ఎలా ఉందని తెలిసింది. అందుకని చూడండి, నువ్వు అసలు ఆ ఎక్స్పీరియన్స్ నీకు లేదనుకో, అంత మామూలుగా ఉంటుంది. అదే దేవుడి సన్నిధిని నువ్వు ఊహించుకుంటాం. కానీ వన్స్ ఒకసారి కనుక నువ్వు నిజంగా దేవుని సన్నిధిని అనుభవిస్తే అప్పుడు ఇంతకుముందు దేవుని సన్నిధి లేని అనుభవం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. అది రుచి చూసావు కాబట్టి. ఇప్పుడు అసలు అది రుచి చూడనటువంటి వాళ్ళకి ఊహించుకోవడమే ఎంతసేపు. చర్చికి వెళ్ళా, మీటింగ్కి వెళ్ళా, దేవుడు ఉన్నాడని ఊహించుకోవడం వరకే. కానీ దేవుడు ఊహించుకోవడానికి నిన్ను చేయలేదు, ఊహించుకోమని చేయలేదు. దేవుడు ఏదైనా తోటలో ఆదామని చేసినప్పుడు, ఆదామని పెట్టిన తర్వాత రోజు వచ్చాడు సహవాసం చేయడానికి. అంటే దేవుడు మనిషితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుడు నీతో సహవాసానికి ఇష్టపడలేదా? ఇష్టపడుతున్నాడు. మరి ఎందుకు మనం అనుభవించట్లేదు? బహుశా అక్కడ దేవుడు చెప్పాడు చూసారా, విననల్లాంటి ప్రజలు. బహుశా మనం దేవుని యొక్క మాటను సరిగ్గా వినట్లేదేమో. వినకపోయినా దేవుని సన్నిధి దూరంగా ఉంటుంది. దేవుని సన్నిధి దూరంగా ఉన్నప్పుడు నీకు అన్నీ బాగానే ఉన్నట్టుంటాయి, అంతవరకు మాత్రం అది దేవుడు తీర్చేది, దేవుడు ఇచ్చేది తప్ప వేరే వాళ్ళు ఇచ్చేది కాదు. డబ్బు వేరే అవ్వచ్చు, వస్తువులు వేరే అవ్వచ్చు, వస్త్రాలు వేరే అవ్వచ్చు, ఇంకేదైనా వేరే అవ్వచ్చు. తృప్తి అనేటువంటిది మాత్రం కేవలం దేవుడు ఇస్తేనే వచ్చేది. అందుకని చూడండి, పౌలు లాంటి భక్తులు ఎన్ని శ్రమల్లో కూడా వాళ్ళు అలా ఎలా జీవించారు. ఆయన పౌలు అత్యధిక విజయం అంటాడు, విజయం గురించి మాట్లాడతాడు. ఎందుకని అన్ని శ్రమలు పడినటువంటి పౌలు, పడవ ప్రమాదాలు, కొరడా దెబ్బలు ఇవన్నీ తిన్నటువంటి పౌలు ఇంక ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడదు. ఏంటో నా కష్టాలు దేవుని కోసం అంటలేదు ఆయన. ఆయన ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడడం చూస్తాం. ఎప్పుడు లైఫ్ లేదు, నాకు తృప్తి లేదంటే ఎందుకో ఇవన్నీ అంటలేదు అక్కడ పౌలు అలాగా. ఎందుకని ఆయనకి తృప్తి అంటున్నది ఉంది, శ్రమల్లో కూడా తృప్తి ఉంది. ఈ రోజుల్లో ఏంటంటే దేవుని సన్నిధి లేనప్పుడు అన్నీ ఉన్నా సరే తృప్తి లేని క్రిస్టియన్స్ చూస్తాం. అక్కడ యాకోబు అంటాడు, ఆశీర్వాదం దొంగతనం చేస్తారు చూసారా వాళ్ళన్ని దగ్గర. సో అక్కడ నిజంగా ఆశీర్వాదం దొంగతనం చేస్తాడు యాక్చువల్గా ఆయన. అందుకని అన్నీ కూడా కోపం వచ్చింది. ఆశీర్వాదాలు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో రియల్ గా వాళ్ళన్నికి రావాల్సినటువంటి ఈయనకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అక్కడ. అందుకని అన్ని కోపం వచ్చింది అక్కడ. అప్పుడు ఆశీర్వాదం ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. ఎలాగో నాకు సొంతం అయిపోయినాయి కదా. కానీ ఒకసారి దేవుని సన్నిధి అనిపించేది అప్పుడు అంటాడు, మరి ఆశీర్వాదాలను పొందుకున్నాడు కదా, ఇప్పుడు అన్ని కలిసి రావాలి కదా అంటే అప్పుడు అంటాడు, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి నాకు వస్త్రాలు ఇస్తే నువ్వు నాకు దేవుడు అయి. మరి ఆశీర్వాద సంగతి ఏంటి, అవన్నీ నువ్వు నిజంగా దొంగిలించావు కదా, అవి నీ దగ్గర ఉన్నాయి కదా. అవి ఆశీర్వాదాలు ఉత్తితే అనలేదు అక్కడ. ఆశీర్వాదాలన్నీ కూడా వాస్తవమైనప్పుడు కూడా ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు కట్టుకోవడానికి వస్త్రాలు, తినడానికి ఆహారం ఉంటే చాలు. ఆయన అందుకంటాడు, నువ్వు నాకు తోడుగా ఉంటే నేను మరలా తిరిగి వచ్చి నువ్వు తోడుగా ఉంటే నువ్వు దేవుడుగా ఉంటావు. నువ్వు నాకు తోడుగా ఉంటే ఎంతమంది అన్నాడంటే దేవుడు లేకపోయినా పర్లేదు, మోసం చేసినా పర్లేదు, ఆశీర్వాదాలు ఉంటే చాలా అంటున్నాడు. కానీ ఇప్పుడు గ్రహించడం అంటే ఆశీర్వాదాలు ఉంటే కాదు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఉండాలి. చూడండి, ఒకసారి మనం ఆశీర్వాదాలు ప్రయాసపడిపోయి దాన్ని సంపాదించుకోవడం చూస్తాం, కానీ ఇచ్చేటువంటి దేవుని మనం పక్కన పెట్టేస్తున్నాం. యాకోబు అదే అనుకున్నాడు, ఆశీర్వాదాలు ఉంటే చాలు అనుకున్నాడు. అందుకనే అది సంపాదించుకోవడానికి మోసం చేసినా పర్లేదు, ఏం దొంగతనం చేసినా పర్లేదు, ఎదురంగా పైకి రావాలి. అది అది ఏ రూపంలో జరిగినా సరే పర్లేదు, మోసం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఒక లంచ్ వేసైనా పైకి రావాలి, అప్పుడే బాగుంటుంది లైఫ్ అనుకున్నాడు. కానీ ఒకసారి దేవుని సన్ని అనుభవించిన తర్వాత, అందులో సుఖాన్ని అనుభవించిన తర్వాత అంటున్నాడు, ఎవరి దగ్గర లాక్కొని వచ్చేస్తే ఆశీర్వాదాలు, ఎవరి దగ్గర దొంగతనం చేసుకుని వచ్చేస్తే తృప్తి రాదు, దేవుడు తోడుగా ఉంటే తృప్తి. దేవుని సన్నిధిలో కోరుకున్నాడు ఆ రోజున, నువ్వు నాకు తోడుగా ఉంటే. లైఫ్ లో ఫస్ట్ టైం ఆయన దేవుని సన్నిధిని అనుభవించాడు. ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం. పేరు యాకోబే, క్రిస్టియనే. ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం దేవుని సన్నిధిని అనుభవించాడు. అనుభవించినటువంటి వాడు ఆ మాట చెప్తున్నాడు, నాకేం అవసరం పడవా, నాకు నువ్వు కార్లు ఇవ్వాలి, బంగారు మంచి సెల్ ఫోన్లు ఇవ్వాలి, ల్యాప్టాప్లు ఇవ్వాలి, కంప్యూటర్ ఇవ్వాలి, మంచి ఇల్లు ఇవ్వాలి, ఏసీలు ఇవ్వాలి, అవన్నీ వదలదాన్ని. అన్నీ కావాలని మోసం చేసినటువంటి వాడు కొన్ని గంటల్లోనే దేవుని సన్నిధిని అనుభవించిన తర్వాత అంటున్నాడు, ఆ గంటలో ఆయన మైండ్ మొత్తం మారిపోయింది. చూసారా, దేవుడు నువ్వు ఇక్కడికి వచ్చి కూడా నువ్వు మారట్లేదంటే ప్రాబ్లం నేను చెప్పేదాంట్లో లేదు, నీ పక్కన కూర్చున్న వల్ల కాదు, చర్చిలో కూడా కాదు, నువ్వు దేవునికి లోబట్టలేదు, నువ్వు చుట్టూ గోడ కట్టేసుకున్నావు. దేవుడిని ఏమాత్రం మార్చకుండా దేవుని సన్నిధిని అనుభవించుకుంటూ గోడ కట్టేసుకున్నావు. నువ్వు గోడ కట్టేసుకున్నావు, నువ్వు ఇక్కడ 100 సంవత్సరాలు ఎక్కడ పండిపో, ఊరిపో,
మార్పు చెందనే చెందాం. కళ్ళలో దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వాడు ఒక నిమిషంలో మారిపోయాడు. అప్పటి వరకు ఏ తీరుదైతే జీవితంలో పైకి రావాలని ఏదైతే అనుకోని పద్ధతుల ప్రకారం జీవించాడు, ఇప్పుడు ఆ పద్ధతినే పూర్తిగా మార్చేసుకొని అంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటే. ఒక్కసారి దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వాడు అక్కడి నుండి పూర్తిగా ఆయన జీవితం మారిపోయింది. ఒక్కసారి అనుభవించినప్పుడు అంటున్నాడు, 10 సార్లు అనుభవించిన తర్వాత స్లోగా మారలేదు ఆయన. ఒక్కసారి సన్నిధి అనుభవించిన తర్వాత అంటున్నాడు, వెంటనే మొత్తం అంతా మార్చేసుకున్నాడు, అంతా తలకిందలు అయిపోయింది అన్నాడు. ఇప్పుడు నువ్వు వస్తే చాలు, నాకు నువ్వు తినడానికి తిండి కొట్టుకుని వస్తే చాలు, నువ్వు నాకు తోడుకుంటే చాలు, ఇంకా నాకు అంత మించి ఇంకేం అవసరం లేదు. ఒకసారి అనిపించినప్పుడు అంతగా మారిపోయాడు. ఈ రోజుల్లో మారినటువంటి క్రిస్టియన్స్ చూసినప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే, సరే పాస్టర్ గారు అనుకుంటే చర్చిలో కూడా వాటిలో చాలా తక్కువ ఉంటుంది. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు ప్రాబ్లం ఉండొచ్చు, సంఘాల ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ప్రతిసారి బిలోర్ మారదంటే కారణం పాస్టర్ గారు కాదు. అవన్నీ బాగున్నప్పుడు కూడా మారదంటే బహుశా ఆ బిలోర్లో ప్రాబ్లం. నేను చర్చికి వస్తున్నాం, 10 మంది మధ్యలోకి వస్తున్నాం, కానీ దేవుని సన్నిధిలోనికి అందుకని ఏం కోరుకుంటున్నాం మనం? ప్రపంచం అంతా అయితే దేవుని కోరుకోవట్లేదు ఈ రోజుల్లో, దేవుని ఆశీర్వాదాలే కోరుకుంటున్నాం. నాకు అది కావాలి, ఇది కావాలి. దేవుడు అంటున్నాడు, నా కుడి చేతులు దీర్ఘ, ఎడమ చేతులు ధనగంతులు ఉన్నాయి, మీరు నన్ను కనుక మీ జీవితంలోకి ఆహ్వానిస్తే నేను వచ్చినప్పుడు ఇవన్నీ మీకు ఇస్తాను. ఇవన్నీ ఇవ్వడమే కాదు, నేను ఉంటాను కాబట్టి మీకు విశ్రాంతి. ఆ విశ్రాంతి కేవలం దేవుడు ఇస్తూనే వచ్చేది. నువ్వు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, నువ్వు కానా దశలో ప్రవేశిస్తుండొచ్చు, మేలను అనుభవించవచ్చు, పాలు తిన్ను తాగుతూ ఉండొచ్చు, కానీ నైస్ క్వశ్చన్ ఏం తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నేను పాలు తాగుతున్నాను కాబట్టి, ద్రాక్షరసం తాగుతాను కాబట్టి దేవుడు నా తోడు ఉన్నాడు అన్నాను కాదు, అది వేరు. నువ్వు మార్గంలో నువ్వు క్షేమంగా మళ్ళీ ఇంటికి వస్తున్నావు, కారణం ఏంటి తెలుసా? దేవుని దూతలు నీకు తోడుగా ఉన్నారు కాబట్టి. కానీ నన్ను నువ్వు బయటకు వెళ్ళి క్షేమంగా రావడానికి కాదు దేవుడు, నువ్వు భోజనం చేయడానికి, నీకు భోజనం ఇవ్వడానికి దేవుడు కాదు. నువ్వు దేవుని పైన అపేక్ష కలిగి ఆయన సన్నిధిని కోరి దేవుని నీ పక్షాన్ని ఉంచుకుంటున్నావా? దేవుడిని తనకి ఇష్టపడుతున్నాడా? ఆలోచించుకోండి. ఎంతసేపు దేవుడు నాకేమిస్తాడు, దేవుడు నాకు ఇస్తాడనేది ఈ చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రయాసం మనది. అన్ని జనులు వాటి గురించి విచారిస్తారని యేసు ప్రభువు చెప్పారు, కానీ మన చర్చిలోకి వచ్చే కూడా దాని గురించి విచారిస్తున్నాం. ఎక్కువ మనం డామినేట్ చేస్తే అదే అవుతుంది చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా. దేవుని సన్నిధి అంటే చాలా ప్రాముఖ్యం. అన్నీ ఉండి కూడా దేవుడు లేకపోతే నీ జీవితం వ్యర్థమే. నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం. దేవుడు అడిగినప్పుడు చచ్చిపోతాం అని చెప్పలేదు. దేవుడు లేనప్పటికీ నువ్వు బయటికి వెళ్ళి నీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్పను. దేవుని దూత ఉన్నాడు కాబట్టి బహుశా నీ క్షేమమే. నీ శత్రువు ఎవడు కూడా నీ ముందు నిలబడ్డు, ఎందుకంటే దేవుని యొక్క దూతలు ఉన్నారు కాబట్టి. కానీ నీతో పాటుగా దేవుడు కదలటానికి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో పాటు ఉండడానికి, నీతో ఆయన సహవాసం చేయడానికి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మన జీవితాలు ఉంటున్నాయా అది చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని చేసింది యాక్చువల్గా నువ్వు ఆయనతో ఉండాలని, ఆయన నీతో ఉండాలని అందుకు చేశాడు. ఇప్పుడు ఆ పర్పస్ కనుక, ఆ ఉద్దేశం కనుక నీ ద్వారా నెరవేరినప్పుడు దేవుడు నీతో ఉండాల్సిన పని లేదు. కనుక చూడండి, చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి హెచ్చరికలు చాలా మంది చేయాలి. బయట మీటింగ్ చూస్తాడు, ఎంతసేపు దేవుడు వాగ్దానం, ఈ మీటింగ్ వచ్చారు, ఈ మీటింగ్ వచ్చి మొత్తం మీరు మారిపోద్ది అంటారు. మీటింగ్ వెళ్తా అంతా మారిపోద్దా? అలా కాదు. జస్ట్ నువ్వు మీటింగ్ అడిగిపెట్టిన మాత్రం అంతా మారిపోద్దని కాదు. నువ్వు ఎలాగున్నావు? ఒకే చర్చలకు ఇద్దరు వెళ్ళారు, ప్రార్థన చేశారు, 17 సోంకరి. ఒకడు మారి బయటకు వచ్చాడు, ఒకడు మారకుండానే వచ్చాడు. అంటే మీరు చర్చకొస్తే మారిపోతుంది. నేను చెప్తాను, చర్చకొస్తే మారే అవకాశం ఉంది. చర్చకొస్తే మారే అవకాశం ఉంది. రాకపోతే అసలు అది లేదు అనుకోండి, అది వేరే విషయం. వస్తే నువ్వు మారే అవకాశం అయితే ఉంటుంది. అవకాశం అన్నమాట ఎందుకన్నా తెలుసా? నువ్వు వచ్చిన తర్వాత కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం నువ్వు ఇక్కడ ఫాలో అయినప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మించే అవకాశం నీకు ఉంటుంది. తద్వారా మారే ఛాన్స్ నీకు. మోషకి ఆ జ్ఞానం ఉంది. ప్రభు నువ్వు కనుక రాకపోతే అసలు మేము ఒక్కడికి కూడా ముందుకి. అందుకే ఆశీర్వాదాలు కోరుకున్నప్పుడు ఆశీర్వాదాల్లో దేవుడు ఉండాలని కోరుకోండి.
నాకు ఐశ్వర్యం ఉంటే చాలు, నాకు దేవుడు లేకపోయినా పర్లేదు అంటున్నాడు కాదు. సుఖం కోరుకోవడం తప్పులేదు. ఉన్నంతవరకు మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలని దేవుడు కూడా ట్రై చేస్తున్నాడు. మన సుఖంగా నెమ్మది బ్రతకాలని దేవుడు కూడా రాజుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, అధికారులు ప్రార్థన చేయమన్నాడు. మనం సుఖపడ్డం దేవుడు వ్యతిరేక కాదు ఆయన. కాకపోతే ఎక్కడ వ్యతిరేకం అంటే, ఎక్కడ ప్రాబ్లం అంటే, ఆ సుఖాన్ని కోరుకున్న ఆ సుఖం మధ్యలో దేవుణ్ణి కోరుకోవాలి. అందుకనే బైబిల్లో కానీ ఇంకా చాలా మందిని చూసినప్పుడు వారి జీవితాల్లో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ జీవితాలు చూసిన వాళ్ళ కొంతమంది సాక్ష్యాలు వింటే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ నోటి మాటలు ఎలా ఉంటాయంటే, దేవుడు లేనప్పుడు నాకు ఇల్లు కూడా అవసరం లేదు, దేవుడు లేనప్పుడు నాకు కారు అవసరం లేదు, దేవుడు లేనప్పుడు నాకు బండి అవసరం లేదు, దేవుడు లేనప్పుడు మంచి జీవులు ఏది నాకు అవసరం లేదు. కానీ దేవుడు ఉన్నప్పుడు ఏది లేకపోయినా ప్రాబ్లం లేదు. అది ఉన్న విషయం ఏంటంటే, దేవుడు ఉన్నప్పుడు అన్నీ అక్కడ ఉంటాయి. దేవుడు ఉంటే చాలు, నాకేం అవసరం అన్నప్పుడు నువ్వు దేవుని ఎక్కువ కోరుకున్నావు అర్థం. కానీ అలాగని దేవుడు అప్పుడు ఎదురుకు వచ్చినప్పుడు నువ్వు ఉదయం వద్దన్నావు కదా అన్నాడు దేవుడు. నువ్వు నన్ను కోరుకున్నావు కాబట్టి నీకు అన్నీ కూడా నేను నీకు ఇస్తాను. అది అనంటే రివర్స్లో ఆలోచిస్తాను, రివర్స్లో కోరుకుంటున్నాం. అందుకని దేవుణ్ణి కోరుకున్నప్పుడు, దేవుడు వ్యక్తికి తోడుకున్నప్పుడు అతడు చేయడంతయు. అందుకే దావీదు అన్నాడు చూసారా, గాఢంధకారపు లోయలను సంచరించిన అపాయాన్ని భయపడు, ఎందుకంటే నీవు నాకు అది కావాలి. అందుకంటున్నాను, ఒకసారి మన ఆత్మీయ గురి ఏం పెట్టినా ఆలోచించండి. చర్చికి ఎందుకు వస్తాం మనం? చర్చికి వస్తే అందరూ మన కొరకు ప్రార్థన చేస్తే మన లైఫ్ బాగుంటుందనా? నిజంగా దేవుడు కాబట్టి నేను చర్చికి వస్తున్నాను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చర్చికి వచ్చి కూడా ఒకసారి మనం ఎక్కువ ఈవుల్నే కోరుకుంటున్నాం, దేవుని కాదు. నువ్వు లేకపోయినా పర్లేదు ప్రభువా, మమ్మల్ని మాత్రం ఏదో రకం కానా దేశానికి ఎప్పుడైతే నువ్వు అలా కోరుకుంటున్నావు, నేమంటున్నానంటే నువ్వు కానా దేశం బాగుందని కోరుకుంటున్నావు, తప్పు లేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు కోరుకుంటున్నావు. కానీ నేను ఏమంటున్నా తెలుసా, ఆ కానా దేశంలో ఉండడం కంటే అంతకంటే శ్రేష్టమైనటువంటి స్థితి దేవుడు నీతో ఉండడం. అందులో ఉన్నంత ఆనందం ఇంకెందులోనూ ఉండదు. ఆనందం ఎలా ఉంటుందండి అని ఊహించుకోవాల్సిన పని లేదు, అది అనుభవించవచ్చు. మోషకి ఆ డిఫరెన్స్ తెలిసింది. దేవుడు వస్తే ఏంటి, దేవుడు రాకపోతే డిఫరెన్స్ తెలిసింది. ఏంటి డిఫరెన్స్? దేవుడు లేకపోతే ఫెయిల్ అవుతానికి డిఫరెన్స్ కాదు ఆయన తెలిసింది. దేవుడు తృప్తి అటువంటిది ఉండదండి. దేవుడు నేను లేకపోతే మీరు పాస్ అయిపోతానని చెప్తున్నాడు దేవుడు. మీకు అంత బాగా జరుగుతుంది, మీకు అన్ని సమకూడుతుందని దేవుడు చెప్తున్నాడు. కానీ మోషకి తెలిసింది ఏంటంటే, అన్ని సమకూడు జరుగుతాయేమో, కానీ దేవుడు లేకపోతే ఆ స్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి నువ్వు మాతో రావాలి. నువ్వు లేకపోతే మాకు కానాన్ దేశం వద్దు, నువ్వు రానప్పుడు మాకు పాలుత్యం వద్దు, నువ్వు రానప్పుడు మాకు ఆశీర్వాదాలే వద్దు, నువ్వు రానప్పుడు అసలు యుద్ధాల్లో మాకు విజయం కూడా మాకు అవసరం లేదు. కాబట్టి నువ్వు మాతో రావాలి. సరే ఆలోచించండి, మనం ఏం కోరుకుంటున్నాం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు? దేవుణ్ణి మనం ఏం కోరుకుంటున్నాం? దేవుడు రక్షణ ఇస్తాడు, అది అదే గొప్ప భాగ్యం. అందులో ఒక చోట యేసుప్రభువు అంటారు, దయ్యాలు వెళ్ళగొట్టని చెప్పి శిష్యులందరూ సంబరపడిపోతుంటే, దయ్యాలు మీకు లోబడితే మీరు సంబరపడకండి అంటే, నా భాష చెప్పాలండి, మీ పేరు జీవగ్రంథం రాయబడినందుకు మీరు సంతోషపడాలి. అంటే క్రిస్టియన్ గా బేసిక్ గా నువ్వు దేనికి ఆనందపడాలి తెలుసా? నీకు మంచి జాబ్ వచ్చిందని కాదు, మంచి ఇల్లు సంపాదించుకున్నాను కాదు, ఇంకేదో సంపాదించుకున్నాను కాదు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది దాని సంతోషం. ఎందుకంటే ఇది కాదు అసలు, అది ప్రాముఖ్యం, ఆ బేసిక్ అది. కానీ అది మనకు సంతోషాన్ని అవుతుంది. నేను సడన్ గా వస్తుంది అనుకుని రాలేదనుకోండి, ఫీల్ అయిపోతాం, డిసప్పాయింట్ అయిపోతాం. కానీ దీన్ని బట్టిగా సంతోషం, పరలోకంలో జీవగ్రంథంలో మీ పేరు రాయబడి దాన్ని బట్టి సంతోషించను అన్నారు. దయ్యాలు లోబడచ్చు, కానీ మీరు ఆనందపడాల్సిన దాన్ని బట్టి కాదు. నిజంగా మీరు దేని ఆనందపడి చెప్తున్నాను, ఇవన్నీ టెంపరీ. మీ పేరు జీవగ్రంథం రాయబడి ఆ బేసిక్ దానిలో మీరు ఆనందపడితే దేవుళ్ళ మీరు ఆనందపడతారు. అని చెప్పి దయ్యాలు వెళ్ళగొట్టబడినది మీరు ఆనందపడితే తర్వాత మీకు ఆనందం ఉండదు. కానీ మీరు అసలైన దాంట్లో మీరు ఆనందపడగలిగితే మిగిలిన దాంట్లో ఆటోమేటిక్గా మీరు ఆనందిస్తారు. అని నన్ను దేవునిలోనే ఆనందం ఉంది. సో నిజంగా ఇది మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి అవసరం అనుకోండి. జస్ట్ ప్రసంగం వినేసి వెళ్ళిపోకండి, దేవుని సన్నిధి వరకు ఆశపడండి. ఆశపడితే దేవుడు తృప్తిపరుస్తా అన్నారు. జస్ట్ వాక్యం వినేసి దేవుడు మనతో ఉండాలనుకున్న అక్కడితో వాక్యాన్ని మర్చిపోకండి. వాక్యం దేవుడిని సన్నిధి ఉండాలని మోషే కోరుకున్నప్పుడు, అది లేకపోతే ఎలా ఉంటుందో మోషేకి తెలుసు కాబట్టి, ప్రభువును రాకపోతే ఒక్కడుకొని ముందుకే అన్నప్పుడు మనం కూడా దాన్ని నేర్చుకోవాలి. అంటే ఒకవేళ ఈ రోజు నీకు అది దేవుడు ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలియకపోవచ్చు. కానీ దాన్ని అనుభవించినటువంటి భక్తుడు అంటున్నాడు, నువ్వు లేకపోతే ప్రభావ మేము అడుగు ముందుకు మమ్మల్ని తీసుకెళ్తే మేము వెళ్ళాం అన్నప్పుడు అదేదో గొప్ప స్థితి అనమాట అని గ్రహించాలి. కనీసం నాకు అలాంటి స్థితి కావాలి ప్రభు నువ్వు దేవుడిని అడిగితే, నువ్వు నిజంగా దేవుని పైన ఆశ పెట్టుకుంటే దేవుడు
తృప్తిపరుస్తాం. నలుగురు ఆశపడలేదు, ప్రాబ్లం అదే. దేవుడు తృప్తిపరచడం రెడీగా లేడని కాదు, దేవుడు అందరినీ సాటిస్ఫై చేయడం చూస్తాడు. కాకపోతే మనం ఎదురు చూడట్లేదు దేవుని కొరకు. తెచ్చుకొచ్చినప్పుడు ఎంతసేపు పాస్టర్ గారిని చూస్తున్నాం, విశ్వాసం చూస్తున్నాం, కానీ నేను దేవుని సందుకు వచ్చి నేను దేవుని చూడాలి ఆలోచన ఉంటుంది మనకి. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే తృప్తిపరుస్తాడు, మనుషుల మీద ఆశ పెట్టుకుంటే తృప్తిరాదు. అందుకే అంటారు చూసారు తరచుగా, మీరు చర్చకొచ్చినప్పుడు నేను మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి అనుకోకండి. నేను ఎప్పుడు మిమ్మల్ని సాటిస్ఫై చేయలేను. ఈ రోజు మీకు ఇదే వాక్యం మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంటాను, రేపు మళ్ళీ ఇదే వాక్యం మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. కాబట్టి నేను నా నుండి మీకు తృప్తి రావాలి ఎప్పుడు కోరుకోవద్దు. నేను ఇక్కడ తృప్తిపరచాను లేను. ఇక్కడ వచ్చినప్పుడు మీరు నేను అందరం దేవుని బట్టి తృప్తిపడడానికి వచ్చాం. అంటే నేను మీ తంజ చేయడం రాలేదు, మీరు నా తంజ చేయడం రాలేదు, మన అందరం దేవుని తంజ చేయడానికి వచ్చాం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని గురిగా పెట్టుకుంటామో ఇక్కడ రావడానికి ఏ ఆటంకం మనకి ఉండదు. కానీ పాస్టర్ గారిని సాటిస్ఫై చేస్తారని వచ్చాం అనుకోండి, త్వరలోనే మీకు తెలిసిన విషయం ఏంటంటే పాస్టర్ గారి ద్వారా మీకు సాటిస్ఫాక్షన్ రానే, ఇంకా చెప్పండి, డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఎందుకంటే చర్చకు వచ్చేది మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కాదు, మీరు నన్ను సాటిస్ఫై చేయడం కాదు, దేవుని సన్నిధిలో మన అందరం తృప్తిపడ్డానికి. ఇక్కడ నేను వచ్చింది కూడా నేను మిమ్మల్ని ఏదో రకంగా సాటిస్ఫై చేయాలి, మిమ్మల్ని ఏదో కొత్తగా ఏదో విషయం చెప్పి మిమ్మల్ని ఏదో గొప్పగా పరవశింపచేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. యాక్చువల్గా అయితే వచ్చినప్పుడు మీరు అందరూ దేవుని సన్నిధిని అనుభవించడానికి వస్తున్నాం. అది అనుభవించాలంటే మనకు దాహం ఉండాలి. దాహం ఉంటే ఏదో టైంలో ఒకరు కొంచెం ఆలస్యం వచ్చినా కానీ దేవుడు ఖచ్చితంగా తన సన్నిధితో నిన్ను తృప్తిపరుస్తాడు. చేసినల్లా ఒకటే, ఆశపడాలి. ఆశపడితే దేవుడు తృప్తిపరుస్తాడు. ఆయన సన్నిధి లేకుండా ఏది కోరకండి. ఆయన సన్నిధి మీతో అన్నప్పుడు మీకున్న ఉద్యోగం వేస్టే, ఆయన సన్నిధి అన్నప్పుడు మీకున్న సుఖాన్ని ఇచ్చేటువంటి ఇల్లు కూడా వేస్టే, మీకు అన్ని సుఖాలు ఉన్న గృహం కూడా మీకు వేస్టే. అన్నిటికంటే దేవుడిని ఎక్కువ కోరుకుంటే దేవుడు ఉంటాడు. దేవుడితో పాటు అన్ని సుఖముల విశ్రాంతులు మీకు వస్తాయి. ఇజ్రాయేల్ ప్రజల్లాగా కానాన్ దేశాన్ని కోరుకండి, దేవుణ్ణి కోరుకోండి. మోషేలాగా, మోషేకి అర్థమైంది విషయం ఏంటో, ఏది ప్రాముఖ్యత అర్థమైంది. మీరు కూడా అర్థం చేసుకోండి, దేవుణ్ణి కోరుకోండి. ఆయన చేతిలో దేవుని మోకరించి ప్రార్థన చేసుకోండి.